ఏమంటారు చెప్పండి? పార్ట్ టైం, ఫుల్ టైం. ఇక్కడనేమో అవసరం ఉన్న దాని దగ్గరనేమో పార్ట్ టైం చేసుకుంటూ 3 ఏళ్ళు వచ్చినా చాలని అనుకుంటున్నాం కదా. రేపు నువ్వు బయట జాబ్లలో ఒక 20 సంవత్సరాలు చేసి నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకున్నా కూడా నీకు 4 తరాలు వస్తుందని ఇంకా ఆడ ఫుల్ టైం చేస్తున్నావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంకా ఫుల్ టైం పార్ట్ టైం అటో ఇటో కాకుండా చేస్తున్నావు అంటే దీని గురించి నీకు అర్థం కాలే. అర్థమైన గవర్నమెంట్ జాబులు పనిచేసి ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేస్తున్నారు. మనకి 20,000 10,000 12,000 ఇచ్చిన కాడనేమో ఫుల్ టైం చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు చాలా మంది సార్ పెద్ద పెద్ద సార్ చెక్కులు పెట్టుకోవాలి సార్లు పాండి సార్ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా చెప్పాలి. గవర్నమెంట్ జాబ్ అర్థం అయిపోయి తీసి పక్కకు పెట్టేసిండు సార్. పక్కకు పెట్టేసి సీరియస్ గా ఫోకస్ చేస్తే 6 నెలలకే 1,00,000 పెట్టిండు. మనం 6 నెలల బ్రాంచ్ కూడా అవుతుంది కూడా అయితేలేమంటే ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం ఆలోచించండి. నేను ఆల్రెడీ మనం గ్రూప్ లో మెసేజ్ పెట్టా, ఎవరెవరు నేను షాపింగ్ చేయనోళ్ళని ఎవరైనా ఉంటే గ్రూప్ లో కలిసి లెఫ్ట్ చేసి పడేసేయండి, ఉన్నోళ్ళు ఎందుకు అని చెప్పిన. ఇట్లాంటి కంపెనీలో 3 జనరేషన్ దొరికే కంపెనీలో మీరు అసలు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నా కూడా 20,000 పెట్టి ఐడి చేసుకున్న దొరకదు. 20,000 దొరుకుతా? ఒక్కసారి ఆలోచించండి. మీరు పార్ట్ టైం చేసినా కూడా మరి ఓన్లీ హోమ్ మీటింగ్ నేను ఎన్ని చేస్తుంది చెప్పండి రోజుకి? ఏం లేదు. మహేష్ సారు మీ పైన సారు ఫోన్లు కొడితే మన కింద మనకే ఫోన్లు కొడుతున్నాం, చక్కగా మీటింగ్లోకి వస్తున్నాం, అంతేనే కదా. మరి అంతే ఏడం వస్తుంది చెప్పండి, టీం ఏడం వస్తుంది, చెక్కులు ఏడం వస్తాయి. కిరాణా షాప్ 20,000 పెట్టి కిరాణా షాప్ సామాన్ పెట్టావు, నీకు ఇష్టం వచ్చిన ఓపెన్ చేస్తావా? రోజు తెల్లారితాకే ఓపెన్ చేసి పెడతావా? చెప్పాలి. ఆ రోజు నువ్వు లేకపోతే నీ ఇంట్లో పాపను మీ బాగిలో పెట్టి పెడతావు, షాప్ ఓపెన్ చేయకపోని ఆడ 10,000 మాల్ పెట్టావు. ఈడ కూడా ఐడి చేసే రోజు 10,000 కట్టామంటే భయం పుట్టి చెప్పకే హోమ్ మీటింగ్ పెట్టి టీముని తయారు చేసేది. ఫ్రీ ఐడి కాబట్టి వచ్చింది. ఫ్రీ ఐడి కాబట్టి వెస్టేజ్ నుంచి మీకు అర్థమవుతలేదు. ఇంక అందరు పెద్దవాళ్ళే అందరికి చెప్పిందే ఇలా చేయాల్సిన ప్రకారం చేయకపోతే డబ్బులు రావు. వెస్టేజ్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇందులో ఉండి మీకు ఎవరైనా డౌన్లైన్ సపోర్ట్ చేయాలన్నా ఇంట్లో సపోర్ట్ చేయాలన్నా కూడా యాక్టివ్లో ఉండి పని చేసుకుంటూ చెక్కు పెడితేనే గుర్తింపు ఉంటుంది. చెక్కు లేకపోతే ఎవరు గుర్తుపట్టరు. ఇప్పుడు గోల్ రాశారా సార్ వాళ్ళకి? ఇప్పుడు ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు? గుండె మీద చేసుకొని చెప్పి అలా ఎలిజిబుల్ అయితేనే చేతి పైకి ఎత్తండి. ఎంతమంది హోమ్ మీటింగ్ చేస్తావు? రేపు నుంచి ఎంతమంది గోల్ పెడతాం చెప్పండి. మరి ఇంతమంది కూర్చోబెట్టాడు మహేష్ సార్, 3 చేతులు లేచిపోయి. మరి 3 ఏమిటి చెప్పండి? మీకు దీని మీద నమ్మకం లేనట్టే. బాలం సింగ్ సార్ గవర్నమెంట్ జాబ్ బంద్ చేయలే, సైదుల్ సార్ బంద్ చేసినా చేస్తున్నా. మనకేమో ఈ దీనికన్నా బయట జాబ్ గొప్ప అయిపోయి ఇంకా దీని మీద కొత్త ఆట వస్తుంది. ఇప్పుడు నీకు చెప్పేది ఏం లేదు, సీరియస్ గా ఫోకస్ చేయండి. ఇయ్యాలంటే ఎప్పుడు వెళ్ళిపోయేది కూడా ఎక్కడ వెళ్ళిపోయేది కూడా గుర్తులేదు. ఇప్పుడు నేను అలా తయారు చేసుకున్నా, నేను కానీ అర్చన మేడం కానీ ఇప్పుడు లీడర్లు కానీ. నేను ఇంట్లో ఉన్నా వస్తే భూమి మీద లేకపోయినా వస్తాను. ఇంకా ఆగుదా? మాక్సిమం 3,00,000 ఈజీగా వస్తుంది నాకు, నేను చేయకున్నా. మరి మీకున్న అలాంటి ఆప్షన్ చెప్పండి. మరి అలాంటి ఆప్షన్ లేని దగ్గర ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం చెప్పండి. ఇందులో పని చేయకుండా ఐడి వేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పినా మరి ఎక్కడ ఏం హోమ్ మీటింగ్ చేయండి, ఏం చేయండి, ఎందుకు వస్తుందో చెప్పండి. మనిషి టీంలో ఒక్కరన్నా జెంట్సే లేరు. మనిషి టీంలో జెంట్స్ లేరు. నాదేంటి మల్కాజ్గిరి నేరేడు మెట్లడే అది వాళ్ళు అందరూ కూడా లేడీస్. ఆశా వర్కర్లు ఇంట్లో పని చేసుకుంటారు, హౌస్ వైఫ్లు. 20,000 నుంచి మొదలు పెడితే 60,000 వరకు లేడీస్ ఉన్నారు. వాళ్ళు తీసుకుంటారు. 4-3 స్టార్ డైరెక్టర్లు మనిషి అండాల నెలకు చెక్కులు పెడతారు. వాళ్ళకి ఆకలి ఉంది, అమ్మలక్క మీరు బయటికి పోతే ఏమైనా అయిపోతే మాకు మా ఫ్యామిలీ ఏమైపోతా అని ఆకలి ఉంది కాబట్టి పొద్దున ఇంట్లో పని చేసుకొని టీం తయారు చేసుకొని చెక్కులు పెడతారు. మనం ఏం చేస్తామంటే నిండా మహారాజులో రియల్గా చెప్పాలంటే దీని గురించి అర్థం కాలే, నటిస్తున్నాం. ఇక్కడ ఎవరు వచ్చి చెప్పినా కూడా ఇంటున్నాం, వదిలేస్తున్నాం. ఇని వదిలేస్తే రాదు, నీకు తరగాడ, నీకు తల్లుతున్న జీవితం మారుతుంది. ఏం తెలవకపోతే ఏం మారదు. మరి అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి కదా, అందరికి కదా ఫ్యూచర్ అని చెప్తుంది కదా. ఇంక ఎవరు మారుస్తారు చెప్పండి? మిమ్మల్ని అయినా మనం మారదు, ఎక్కడో మారదు. ఆల్రెడీ అన్ని స్టోరీలు అన్ని ఖాళీ చెప్తాం.
అందరి దేశాన్ని మారుస్తారు. 16 ఏళ్ల వయసు అప్పుడు పోయి ఇంటికి 100 ఏళ్ళకి వచ్చిండట. ఎవ్వరు కాదు మారే, నువ్వు మారని చెప్పిండట. ఫోన్ చేయ కింద డౌన్ లైన్ వస్తలేదు, అప్ లైన్ వస్తే బదులు నువ్వు రా ఫస్ట్ మీటింగ్లకి, నువ్వే 30 మీటింగ్లకు రా, నువ్వే టీం తయారు చేయి, నువ్వు చెక్కు పెట్టి పక్కన ఎందుకు రాడో చూస్తా. దీనికి ఎదురుగా నా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అగా హోటల్ వెనకాలట, వైఎస్ఆర్ తెలుసు. ఏం హోటల్ సార్ అది? దాని వెనకాలనే వస్తుంది మా ఇల్లు. 1,60,00,000. 1,60,00,000. నేను మామూలు ఒక 60-70 వేలు అయిపోతుంది అనుకున్నా. రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి 8 లక్షలు అంట, ఇక్కడ ఉన్న రేటు ప్రకారం అంట. మరి దేని వల్ల వచ్చింది చెప్పండి నాకు, దేని వల్ల? మరి మీ అంత పెద్ద పెద్ద చదువుతారు, నాకు ఏం తెలియదు, ఒక వ్యవసాయం చేసే తెలియదు, ఏం తెలియదు. వ్యవసాయం పని మాత్రం వచ్చు, పని వచ్చి ఏం తెలియకుండా ఒక్కటే గట్టిగా పట్టుకొని దీనికన్నా మించిన ఆప్షన్ నాకు ఇంకోటి ఏం లేదు. అవి అట్లా గట్టిగా పట్టుకొని సంవత్సరం చెక్కు లేకపోయినా కూడా పొదుపు చిట్టులలో తెచ్చుకొని టీం తయారు చేసుకున్నా. మీకు అలాంటి ఆకలి లేదు కాబట్టి మీకు ఖాళీ ఉంటుంది. 1,60,00,000 నా వల్ల అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి మేడం. వచ్చుడు పోవుడు కాదు సార్. మీరందరూ కూడా ఎన్నిసార్లు ఏం చెప్పినా మన దగ్గరికి రావాలి. సార్ వాళ్ళు చెప్తారు కోడి గుడ్ల మీద పొదిగేస్తాము, లోపలికి వచ్చి పిల్లకి సెగబుట్టి పొడుచుకొని రావాలి. మనం బయటగా పొడిస్తే పిల్లలు తీస్తారని షీగుడ్డ అవుతుంది. మీ మీద మీటింగ్ పెట్టి ట్రైనింగ్ పెట్టి మేము తెలిస్తే రాదు, మీకు రావాలాడ. రేపటి నుంచి ఎంతమంది హోమ్ మీటింగ్ చేస్తారు చెప్పండి. చెప్పేటోళ్ళు వచ్చిన గ్రూప్లు ఉందండి, రిమూవ్ చేసి పడేసేయండి. అవసరం లేదు. మీకు ఇచ్చే టైం వేరే వాళ్ళకి చేయొచ్చు కదా, అవునా కదా? మీకు డిసైడ్ చేసేటోళ్ళు ఉన్నారు సార్లు, మీ అందరికి ఇచ్చే టైం వేరే వాళ్ళకి చేయొచ్చు కదా. ఎంతైనా 30,000 ఫీ వచ్చింది ఒకప్పుడు నాకు. టీం మొత్తం పడిపోయాక చూసిన కొంతమంది షాపింగ్ చేస్తలేరు. అల్లలో ఎవరెవరు యాక్టర్ మొత్తం రిమూవ్ చేసి పడేసిన. ఐబీపీ వల్ల కొంతమంది ఎవరు ఉన్నారు, అల్ల కూడా ఒక 30 మందిని రిమూవ్ చేసిన. నెలకి షాపింగ్ చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, బయటికి వెళ్ళండి, ఏమి ఇట్లా గ్రూప్లో ఉన్నాడు ఏమన్నా చూడండి. నెట్వర్క్ ఇంత ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయిన ఏం లేదు. 3 జనరేషన్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రోడ్డు దాటు మన జంగేశ్వర అంటారు, రోడ్డు దాటుతూ మేడం ఒక మైదూర్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయి పడిపోయింది, చనిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తుంది, హాస్టల్ లేచి నెలకొక్క ఊరు నుంచి బియ్యం పంపిస్తున్నారట. మరి మనందరికి రాదు ఆ పరిస్థితి. వస్తుంది, నాకు కూడా వస్తుంది. నాకు వచ్చిన నేను అండగా పెట్టుకుని ఒకప్పుడు రావద్దని కష్టపడి ఇందులో. మరి ఇంకా మీకు ఏం అర్థం కావట్లేదు. చిన్న చెక్కులు పెడుతుంటే అలా ఆకలి ఉంది, అర్థమైంది. ఇందులో సిఎస్ ఎంతమంది చేసి చెప్పండి ఒకసారి. వైఎస్ఆర్కి తెలవాలి, వీళ్ళందరూ సిఎస్సీలో ఉన్న కన్మోలు లేనంటే అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు చేయండి. ఏదేమైనా మనం అనుకుంటాం, మన సార్ చెప్పండి సిఎస్ చేస్తే 3,500 మా ఇంట్లోకి ఎన్ని రాలేదు అనుకుంటాం. హోమ్ మీటింగ్ పోయిన కాడ ఇచ్చి రావచ్చు, రిటైర్ చేయొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుందా? ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. సిఎస్సి చేసి 24 గంటలు మనం ఉన్న దగ్గర 4 చేతులు పెట్టండి, వదిలిపెట్టండి. జనాన్ని వదిలిపెట్టి బాక్స్ కట్టుకొని బయలుదేరండి. బస్ పాస్ మనకు లేదు, ఫ్రీ. ఖమ్మంలో మీటింగ్ అయితే బస్ ఎక్కడికి పోతే ఎవరైనా పరిచయం అవుతుంది. దేవుడు అంత దూరం నుంచి వచ్చిందని ఎవరో ఒకరు పరిచయం చేస్తారా లేదా? చేస్తారా చేయడా? కరీంనగర్ పోయినండి, నాకు ఊరు నేను వస్తానంటే ఆయన రాలే. ఆ పోయినాక పక్కకు పండ్లు అమ్ముకుని కామాడ కూర్చుంది. ఏం జరుగుతుంది బిడ్డాలని ఇక రామ్మ ఇందులో అని తీసుకొని కూర్చోబెట్టాను. మా బాబు ఉన్నాడు, అమ్మ మా బాబు నేను మర్యాదని వచ్చేటప్పుడు వరలక్ష్మి మేడం మేము ఇంకోసారి పోయి ఆమె బాబు కలిపి కలిసి వచ్చాం. బీటెక్ చేసిండట, టోల్ గేట్ కడికి లేపుతారు కదా పైకి, ఆడ చేస్తున్నట్ట 12,000 ఇస్తున్నట్ట. నా ఫ్రెండ్ ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పి నేను అమ్మ తినిపించుకోలే, నేను చేస్తా అన్నా స్టార్ట్ చేసి పొద్దున 3 ఆధార్ కార్డు పెట్టి షాపింగ్ చేసిండు. మనం ఏం చేస్తాం, ఎంజాయ్ ఉంటేనే వస్తాం, ఇబ్రహీంపట్నం ఉంటేనే వస్తాం. ఫోన్ చేస్తాం, మనమే ఫోన్ తీసుకుంటే చక్కగా వస్తాం. ఎవరు ఇంటింటికి పోయి కలవం. పాతలు కూడా కలవాలి. పాతలు మీరు ఎందుకు వస్తలేదు, మీకు నమ్మకం లేదా, మీకు ఏం జరిగిందని తెలుసుకోవాలి. కింద పంట పండితే ఏం చేస్తాం, బయటకే చూసి వస్తున్నాం. మొత్తం మడిలోకి దిగి ఏడైంది, నీళ్ళు ఎక్కువైంది, పురిగేడ బయట చూస్తామా చూడమా? మరి అసలు దీని మీద నమ్మకం లేదు కాబట్టి మీకు ఇట్లా వెస్టేజ్ నమ్మకం వస్తే మాత్రం ఎక్కడైనా తెలుసు బిజినెస్. నమ్మకం ఎట్లా రాలంటే మా డాడీ పేరు ఏ పేరు అని ఎవరైనా అడిగితే మా డాడీ పేరు చెప్తా. నిజమేనంటే దవడ తిరగొడతాను, అవును కదా? మరి వెస్టేజ్ కూడా ఎవరైనా పక్కనోడు ఎదురింటోడు టీంలో ఉన్నాడు అనేటో నాకు కింద పీపీలు వస్తాయి కదా, ఎవరు కొట్టలేరు కదా అన్న అంట. ఆన్లైన్